విశ్వవిద్యాలయం నిర్మాణం కోసం 837 సర్వే నెంబర్లు ఉన్న భూమిని కేటాయించారు. కొంతమంది రైతులు పట్టా పాస్బుక్లు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇంతవరకు నష్టపరిహారం పొందని 95 మంది భూమి కోల్పోతున్న రైతుల్ని గుర్తించినట్లు తహసీల్దార్ విజయ్ భాస్కర్ తెలిపారు. రైతుల జాబితాని ములుగు తహసీల్దార్ కార్యాలయంలో తయారు చేసి అందుబాటులో ఉంచినట్లు విజయ్ భాస్కర్ తెలిపారు. సర్వే నెంబర్ 837 ప్రభుత్వ భూమిలో మోకాపై వ్యవసాయం చేస్తున్న రైతులు తమ అభ్యంతరాల్ని తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. ఏదైతే ములుగు గ్రామంలో సర్వే నెంబర్ 837 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే ప్రభుత్వ భూమి అందరికీ తెలిసిందే. మనము సమ్మక్క సారలమ్మ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి గిరిజన విశ్వవిద్యాలయానికి ఆ ల్యాండ్ని అలాట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనము కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అప్పచెప్పేటువంటి భూమిలో కొంతమంది రైతులు ప్రభుత్వ భూమిలోనే ఎటువంటి పట్టాలు కానివ్వండి, ఎటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా భూమి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇటువంటి రైతులకు కూడా ఏదో విధంగా వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వారి యొక్క ఫిజికల్ పొజిషన్ని అంటే మనం ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ యొక్క నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకు కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున యంత్రాంగం కొంత వారికి కాంపెన్సేషన్ రూపంలో ఒక ఎక్స్గ్రేషియా లాగా పేమెంట్ చేయడం కోసం అని చెప్పి నిర్ణయించిన సందర్భంలో మనం కొంతమంది ఒక 95 మంది రైతులకు సంబంధించినటువంటి జాబితాను ఒకటి మనం తయారు చేశాము. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఏదైతే ఎంజాయ్మెంట్ సర్వే ఇంతకుముందు గతంలో కూడా భూసేకరణ చేసినప్పుడు దాంట్లో చేసినటువంటి ఎంజాయ్మెంట్ సర్వేని ఆధారంగా చేసుకొని ఒక 95 మంది రైతులకు సంబంధించి 61 ఎకరాల 25 గుంటలకు సంబంధించిన ల్యాండ్ని కూడా మనం ఇంకా తీసుకోవాల్సింది. అటువంటి రైతులు కొంతమంది ఎటువంటి పేపర్లు లేకుండా ప్రభుత్వం వారికి ఎటువంటి అసైన్మెంట్ చేయకపోయినా కూడా వాళ్ళ వ్యవసాయం కోసం అని చెప్పేసి ఆ భూమిని వాడుకుంటున్నారని తెలిసిన సందర్భంలో వారికి సంబంధించినటువంటి క్లెయిమ్స్ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒక జాబితా తయారు చేసి తహసీల్దార్ కార్యాలయంలో ప్రచురించాము. మనకి ఏదైతే